మంగ్లీ కేసుకి సంబంధించి ఆ బాధితులు మీ వరకు ఎలా వచ్చారు సార్ అసలు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 స్టేట్స్లో ఉన్నారు బాధితులు. సో ఈ బాధితులు ఇన్ని స్టేట్స్లో ఉండడానికి కారణం ఏంటంటే డైరెక్ట్గా మంగ్లీ వాళ్ళ తమ్ముడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఎవరికి నమ్మకరా చెప్పండి. ఆవిడకి ఫోన్ చేపిస్తే ఆరగంటగా మాట్లాడడం, ఇక అసహ్యంగా జిగుప్సాకరంగా మాట్లాడడం. అసలు మంగ్లీ పాత్ర ఉంది అని ఎప్పుడు కన్ఫర్మేషన్ చేసుకున్నారు? టోలు వీడియోలు చూపించినప్పుడే కన్ఫర్మేషన్ వచ్చింది. మీకు కొన్ని కోట్లు ఇస్తానంటూ ఆఫర్ చేశారంట మంగ్లీ. స్కామ్లో మంగ్లీ పాత్ర లేదు, కేవలం మీరు ఫేమ్ అవ్వడానికే మంగ్లీని పేరు వాడుకుంటున్నారు అని అయితే చెప్తున్నారు. నిజమేనా? ఏమండి మీరు? అంటే వాళ్ళందరికీ మీరు ఒక స్క్రిప్ట్ ఇచ్చారంట, అందరూ కలిసి మంగ్లీ పేరే చెప్పండి అని. రమావత్ మధు ట్రాప్ చేశారు అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ గాడు, 100 మంది ఉసురు పోసుకున్నారు. వాడిని ఎట్లా ట్రాక్ చేస్తారు? శ్రీముఖికి మీకున్న సంబంధం ఏంటి సార్? సో మీరు బిగ్ బాస్ కి వెళ్ళడం కోసమే ఇదంతా చేశారని చెప్పారు. బిగ్ బాస్ లో నేను ఎన్నోసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళానండి. తెలంగాణ డీజీపీగా ఆఫీస్లో ఉన్నటువంటి సిసి గారు మీ సమక్షంలో చేస్తారు. ఏది నాకు సెక్యూరిటీ అలర్ట్ చేసే విషయం గురించి నా పేరు చూడడంతో అంటే పేదల తరపున మాట్లాడేటటువంటి అడ్వకేట్లకు రక్షణ లేదా? సో మొత్తానికి మంగ్లీ కేసు వల్ల మీరు బాగా ఫేమస్ అయ్యారు కాబట్టి ఎలా ఉంది ఈ ఫేమ్ మీకు? సో నేను దాన్ని అలాగే కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అంటే మీరు సీఎం గారిని కలవబోతున్నారు అంటున్నారు, అతను ఏమైనా చెప్తే మీరు తప్పుకునే ప్రయత్నం చేస్తారా? ఎందుకు సీఎం గారు చెప్తారు? ఫ్యూచర్ లో భయపడి థ్రెటనింగ్ ఉందంటున్నారు కాబట్టి భయపడైనా తప్పుకుంటారా? సిద్ధారం గ్రామంలో ఎంక్వైరీ చేయండి. అడ్వకేట్ సుబ్బు అంటే అమ్మవాడి జోలికి వెళ్ళొద్దురా. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందిని. దాదాపు 200 నుంచి 300 కోట్ల వరకు స్కామ్ జరిగింది అంటూ మంగ్లీ కేసు తరపున బాధితుల వైపు నించున్న అడ్వకేట్ సుబ్బు గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి ఏంటి అనేది అయితే సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఫస్ట్ అలిసిపోయినట్టున్నారు బాగా. రోజు స్టూడియో కోర్టులు చూసుకోవాలి, ఇటు స్టూడియోస్, ఎవరికి ఇవి అంటే ఇంటర్వ్యూ నన్న ఇబ్బంది, అందరూ ఫీల్ అవుతారు. అవును. సో కొంచెం అంటే తిండి తినలేనంత బిజీ అయిపోయా. దేవుడు పని ఇవ్వమన్నా కానీ ఇంత తిండి తినలేనంత పని ఇస్తాడు. సార్ అసలు ఈ మంగ్లీ కేసుకి సంబంధించి ఆ బాధితులు మీ వరకు ఎలా వచ్చారు సార్? అసలు అదే తిరుమల అని చెప్పేసి మా ఫ్రెండ్ ఉంటాడు గద్వాల్లో, వాళ్ళ అత్తగారు, వాళ్ళకి పిల్లనిచ్చిన అత్తగారు ఆవిడ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. సో వాళ్ళకి అక్కడ మంచి గౌరవం ఉందన్నట్టు, మంచి లీడర్ అతను. ఇప్పుడు యూత్ ప్రెసిడెంట్ కూడా ఏదో ఎన్ఎస్యు ప్రెసిడెంట్గా, కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నారు. సో అతని దగ్గర ఇక్కడ బాధితులు అసలు మనకి దేవరకొండ, ఈ నల్గొండ సైడ్ బాధితులు మనకు అసలు ఫస్ట్ తెలియదు. ఎప్పుడైతే ఈ స్కామ్ నేను బయటకు తీసుకొచ్చినా అప్పుడు వాళ్ళు మాతో అంటే అటాచ్ అయ్యారు. సో ఇక్కడ ఇష్యూ ఏం జరిగిందంటే, అక్కడ గద్వాల్ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఈ హేమాకాంత్ రెడ్డి అని వినిపిస్తుంది కదా. సో అతను అందులో ఒక బాధితుడు, ఏజెంట్. బాధితుడే ఏజెంట్. తన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉన్నాయి. సో అతన్ని కావాలని ఫ్రేమ్ చేస్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది రేపు పొద్దున ఈఓడబ్ల్యూ కానీ తర్వాత సిసిఎస్లో కానీ కోర్టులో కానీ ఆయన ప్రూవ్ చేసుకుంటాడు తను. సో ఏంటంటే మరికి దీంట్లో ఏంటంటే నాయకొట్టి మచ్చేందర్ అని ఇందులో ఇంకొక ఫ్రాడ్ ఉండు. సో తను ఎప్పుడైతే అంటే తను కావాలని ఇచ్చినని అంటున్నారు. వాస్తవానికి నాయకొట్టి మచ్చేందరు ఫస్ట్లో మంగ్లీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి. ఎప్పుడైతే మేము ప్రెస్ మీట్ పెట్టామో మంగ్లీకి అనుకూలం అయిపోయింది. సో ఆ నాయకొట్టి మచ్చేందర్ నన్ను ఫోన్లో బెదిరించిండు, ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళడం, తిరుమల దగ్గరికి ఈ బ్యాచ్ వెళ్ళి ఆయనతో మాట్లాడడం. సో మంచి లాయర్ అయితే వీళ్ళు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, గద్వాల ఆ ప్రాంతాల్లో, తర్వాత కర్నూలు ఆ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఏంటంటే తీసుకోమన్నారు. ఇది సివిల్ నేచర్ ఉన్న కేసు, డబ్బులు మోసపోయిన కేసు కాబట్టి ఇది మీరు అడ్వకేట్ ద్వారా కోర్టులో వేసుకోవాలని అంటే అప్పుడు తిరుమల దగ్గరికి రావడం, ఏది ఆ గద్వాల ప్రాంతం వాళ్ళు. సో తిరుమల మంచి అడ్వకేట్ సార్ కావాలని చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు, అప్పుడు తిరుమల నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఫ్రెండ్స్. సో అట్లా తిరుమలకి నేను బాగా క్లోజ్. అసలు ఎప్పుడు వచ్చింది సార్ ఈ కేసు మీ వరకు? ఫిబ్రవరిలో వచ్చిందండి. ఫిబ్రవరి 3rd వీక్ 2nd వీక్. సో నేను మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ప్రెస్ మీట్ పెట్టింది March 21. సో 1 month అంతా మనం దాంట్లో గ్రౌండ్ వర్క్ చేసి అసలు ఏంటిది, ఇప్పుడు కేసు చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఆధారాలు ఇవన్నీ మనకు కావాలన్నట్టు. సో అప్పుడు గ్రౌండ్ వర్క్ చేసి అందరు చెప్పే మాట ఏంటంటే
మంగ్లీ ఉన్నారు, మంగ్లీ ఉన్నారు, మంగ్లీ ఉన్నారు. అరే మంగ్లీ ఎందుకు ఉంటుందిరా అంటే, సార్ మంగ్లీ వాళ్ళ తమ్ముడే మాతో పాటు తిరిగిండు సార్, మంగ్లీని కూడా మేము కలిసాం, వాళ్ళ అపార్ట్మెంట్కి కూడా వెళ్ళామని అంటే, సో ఈ మేము ఫస్ట్లో చెప్పినప్పుడు నేను నార్మల్గానే తీసుకున్నా. తర్వాత ఓకే. మంగ్లీ ఉండడం ఏంటి అని చెప్పేసి ఎవరిని అడిగినా సరే, కర్ణాటకలో వచ్చిన బాధితులను అడిగినా మంగ్లీ పేరు చెప్పారు సార్. కర్ణాటక నుంచి కర్ణాటక వచ్చిన 3 స్టేట్స్లో ఉన్నారు బాధితులు. ఓకే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 ఓకే. స్టేట్స్‌లో ఉన్నారు బాధితులు. సో, హ్మ్. ఈ బాధితులు ఇన్ని స్టేట్స్‌లో ఉండటానికి కారణం ఏంటంటే, వెస్టేజ్ అనే కంపెనీలో వీళ్ళందరూ వర్కర్స్ అంటే ఓకే. ఎంప్లాయీస్. సో, హ్మ్. ఈ రమవత్ మధు కూడా అదే కంపెనీలో వర్కర్‌గా చేసి వెళ్ళిపోయి, ఈ ఆర్థిక నేరాలకు పాల్పడి తర్వాత 23లో వాళ్ళ దగ్గరకొచ్చిండన్నట్టు. ఓకే. 23 నుంచి జరుగుతుంది. అంటే 22nd, 23rd నుంచి జరుగుతుంది. ఓకే. కానీ వీడు మోసం చేసేది మాత్రం 25థ్‌లో. అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేయటం. హ్మ్. అందరిని ఫస్ట్ ఈ వెస్టేజ్ కంపెనీలో వీడు వర్కర్‌గా చేసినప్పుడు, ఇందులో ఉన్నటువంటి వ్యక్తే ఈ హేమాకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మిగతా ఓకే. వాళ్ళందరూ కూడా. సో, ఈ 3 స్టేట్స్‌లలో బాధితులు ఉండటానికి ప్రధాన పునాది పడింది ఆ వెస్టేజ్ కంపెనీలోనే. ఓకే. సో, అందులో వర్కర్‌గా చేసేటప్పుడు, ఈడు కూడా అందులో వర్కర్‌గా చేసేటప్పుడు వాళ్ళందరూ పరిచయం. సో, అందులో ఉన్న వాళ్ళు ఇందులో పెట్టుబడి పెట్టారన్నట్టు. సో, ఓకే. ఈడు వాళ్ళ దగ్గర ఈ హిమాకాంత్ రెడ్డి దగ్గర 2020లో వర్కర్‌గా జాయిన్ అవ్వడం. తర్వాత 2022, 21 వరకు వర్క్ చేసి ఒక 1 ఇయర్ తర్వాత అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి, ఏదో శుభక్షేత్ర అని చెప్పి ఒక కంపెనీలో పెట్టుబడులు పెట్టించి, అక్కడ మోసం చేసి, అక్కడి నుంచి ఇక్కడికొచ్చి ఈ గోకుల్ నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీలో జాయిన్ అయ్యి ఓకే. పెట్టి, అక్కడ వాళ్ళకి నమ్మించడం కోసం ఖరీదైన మద్యం పోవించడం, ఒక 10 కార్లలో, ఫార్చునర్ కార్లలో ఎళ్ళడం, అక్కడంతా హంగామా సృష్టించటం, తర్వాత హ్మ్. ఖరీదైన ఫుడ్ తినిపించడం, ఖరీదైన హోటల్స్‌కి తీసుకెళ్ళటం, ఎవరైతే వెయిటర్ ఉంటారో అతనికి 10,000 టిప్ ఇవ్వడం, 10,000 ఇలాంటివన్నీ టిప్. 10,000 ఓకే. 10,000 టిప్ ఇవ్వడం. వీళ్ళని హ్మ్. అంటే గోవాల ట్రిప్పులని, తర్వాత మనం ట్రేడింగ్ బిజినెస్ చేస్తాను అని చెప్పి, తర్వాత పెట్టుబడులు పెట్టండి అని చెప్పి, ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తున్నాం, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత ఈ రియల్ ఎస్టేట్ పెట్టాం. సో, అందులో వెంచర్స్ ఉన్నాయి. 5,00,000 కట్టినోళ్ళకి 2 కుంటలు అదే సారీ ఓకే. 2 సెంట్ల భూమి ఇవ్వడం. ఇలాంటివన్నీ పెట్టేసరికి ఫస్ట్‌లో వీళ్ళు నమ్మల. సో, హ్మ్. ఇక ఈళ్ళు హోటల్స్‌కి తిప్పడం ఇలాంటివన్నీ చేసేసరికి ఇక వీళ్ళకి కొంచెం ఆశ కలుగుతది అవును. కదా! సో, అంతా సెటప్ అంతా చూసేసరికి సో, వీళ్ళకి ఆశ కలిగి దాంట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అట్లా ఫస్ట్‌లో ఇందులో ఉన్నటువంటి 7, 8 మందే పెట్టారు. ఈడు రెగ్యులర్‌గా మంత్లీ ఇప్పుడు ఫస్ట్ తారీఖు ఇంట్రెస్ట్ ఇవ్వాలంటే 30,000 ఇచ్చేసేవాడు. ఓకే. సో, అట్లా ఆళ్ళ నమ్మకాన్ని అంటే కలిగించడం కోసం ఇట్లాంటి కొన్ని జిమ్మిక్కులు చేసేవాడు. సో, అట్లా అందరూ దాంట్లో ఇక పాకిపోతది కదా! ఇట్లా పలానోడు అవును. డబ్బులు ఇంత ఇస్తాడు, ఇంత వడ్డీ ఇస్తాడు అనేసరికి అప్పుడు అందరూ కలిపి దాదాపుగా 9.5-10,00,00,000 వరకు కట్టారు. ఓకే. ఎప్పుడైతే కట్టారో వీళ్ళ మీద దేవరకొండలో ఒక కేసయింది. సో, హ్మ్. దేవరకొండ కోర్ట్‌లో కేసు రన్ అవుతుంది. దాంట్లో అరెస్ట్ అయ్యారు. సో, ఓకే. అరెస్ట్ అయినప్పుడు అక్టోబర్, నవంబర్ ఆ టైంలో అరెస్ట్ అయిండు. అరెస్ట్ అయ్యి వీళ్ళకిక అందుబాటులో లేడు. ఓకే. వీళ్ళు చూసారు ఫోన్‌లన్నీ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఎవరికి చేసినా కలవట్లేదు. సో, ఈ 2 నెలల నుంచి వడ్డీ రాబోయేసరికి ఏమోలో ఎక్కడున్నాడు అనుకున్నారు. అవును. తర్వాత ఇక జాన్వరిలో వీళ్ళు పట్టుబట్టారన్నట్టు. చూస్తే ఇట్లా పలానా అరెస్ట్ అయిండు. హ్మ్. ఇట్లా సో, వీడికి కాంటాక్ట్ అయితే మీకు డబ్బులు ఇచ్చేస్తా. ఎక్కడికి పోవు నా దగ్గర ఉన్న అది ఇది అని చెప్పి మాట్లాడిండు. మాట్లాడి ఈ క్రమంలో ఈ డబ్బులు వసూలు చేసే క్రమంలో ఓకే. మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఇతనితో పాటు తిరిగేవాడు. ఓకే. బాధితులతో అందరికి కూడా డబ్బులు పెట్టుబడి పెట్టండి మంచి లాభాలొస్తాయని చెప్పేవాడు. బాధితులతో తినటం, తిరగటం, తాగటం, హ్మ్. గుళ్ళకి, గోపురాలకి వెళ్ళడం ఇవన్నీ చేయడం చేసేవాడన్నట్టు. ఓకే. సో, అట్లా డైరెక్ట్‌గా మంగ్లీ వాళ్ళ తమ్ముడు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు ఎవరికి ఈ నమ్మకం రా చెప్పండి? అవును. సో, మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఇంకోటేంటి ఈ బ్రహ్మవత్తు మధు హ్మ్. వాళ్ళ చెల్లిని చేసుకుంటానని అందరికీ చెప్పిండు. ఆ విషయం రమావత్తు ఇప్పుడు శివ చౌహాన్‌కి మంగ్లీ తమ్ముడికి కూడా తెలుసు. ఓకే. మరి ఈవిడ మంగ్లీ గారిని ఎవరైనా అడిగితే ఏముంటది? అవును మమ్మల్ని ఫంక్షన్‌కి పిలిస్తే ఎళ్లి ఇనాగరేషన్ చేసి వచ్చామన్నాను. హ్మ్. ఇనాగరేషన్ చేసి వచ్చినోళ్ళు ఇనాగరేషన్ తర్వాత ఎళ్ళిపోవాలి గానీ, అవును. ఇనాగరేషన్ తర్వాత కూడా కంపెనీలు వాళ్ళతో పాటు ఎట్లా ట్రావెల్ అవుతారు? అవును. సో, ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ అరెస్ట్ అవ్వడం, బాధితులందరికి డబ్బులు రాకపోయేసరికి వీళ్ళు తిరుమల దగ్గరికి రావడం. ఓకే. ఫస్ట్ పోలీస్ స్టేషన్‌కెళ్ళడం, అక్కడి నుంచి తిరుమల దగ్గరికి రావడం, తిరుమల దగ్గర నుంచి నా దగ్గర రావడం. నా హ్మ్. దగ్గరికొస్తే ఒక నెల రోజులంతా స్టడీ చేసాక ఒక తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా ఓకే. ఆవిడకి ఫోన్ చేపిస్తే యారగెంట్‌గా మాట్లాడడం, ఇక హ్మ్. అసహ్యంగా, జిగుప్సాకరంగా మాట్లాడడం. అదే కాల్‌లో నాతో ఫస్ట్ మాట్లాడినప్పుడు అసలు ఆడెవడో నాకు తెలీదు. వాడికి నాకు సంబంధం లేదంది. హ్మ్. తర్వాత చూస్తే
వాడితో కలిసిన వీడియోలు, ఫోటోలు అవన్నీ కూడా నేను మీడియాకి లీక్ చేశాను. ఓకే. లీక్ చేసేసరికి తర్వాత నేను ఆవిడ మీద కేసు పెట్టడం, అక్కడ పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీస్‌లో ఆవిడ భౌతిక దాడికి పాల్పడడం, నేను కేసు పెట్టడం, అది ఎఫ్ఐఆర్ అవ్వడం, తనతో మొత్తం మీడియాకి వెళ్ళిపోవడం, ఆవిడ కూడా డిఫెన్స్ చేసుకోవడం కోసం ఏదో కంప్లెయింట్ అవును. ఇవ్వడం. సో, అక్కడ ఆ రోజు ప్రెస్ మీట్‌లో అంది. ఆ ఈ మధు ఎవరు? మధు ఎవరు? హేమాకాంత్ రెడ్డి ఎవరు? ఈ అవును. సుబ్బు ఎవరు? అసలు ఏం జరుగుతుంది? ఇదంతా ఏంటనంది. అవును. మన ఆన్ రికార్డ్. అవును. తర్వాత అవును నాకు పరిచయం. మాకు ఇల్లు కొనేయడానికి పరిచయం ఉంది. ఇల్లు కొనడానికి పరిచయం అయినప్పుడు మరి ముందే చెప్పొచ్చుగా ఇవన్నీ. సార్ ఇదంతా జరగక ముందు మీరు 1 మంత్ గ్రౌండ్ వర్క్ చేశానన్నారు కదా! అసలు మంగ్లీ పాత్ర ఉంది అని ఎప్పుడు కన్ఫర్మేషన్ నాకు చేసుకున్నారు? ఏ సిట్యుయేషన్ ఫస్ట్ వల్ల? రోజే వీళ్ళంతా చెప్పి ఫోటోలు, వీడియోలు చూపించినప్పుడే కన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే. సో, ఒకవేళ ఆవిడకి నిజంగా సంబంధం లేకపోతే ప్రధాన నిందితుడు వాళ్ళతో ఎందుకు ట్రావెల్ అవుతాడు నెలలకు నెలలు? హ్మ్. ఆళ్ళకి వీళ్ళకి మధ్య బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరుగుతాయి? నిన్న శివ చౌహాన్ ప్రెస్ మీట్ పెట్టి అవును అతనికి మాకు అసలు ఫస్ట్ పరిచయమే లేదన్నారు. వాడెవడో మాకు అవును. తెలీదన్నారు. అవును. తర్వాత అవును మాకు తెలుసు. మా హ్మ్. బంజారా బిడ్డ కాబట్టి మా కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు కాబట్టి ఆదరించామన్నారు. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ లోతుకి వెళ్ళేసరికి మంగ్లీకి ఇతనికి బ్యాంక్ ట్రాన్సాక్షన్ 25 లక్షలు ఉంటే దానికి అవును మేము ఇల్లు సేల్ చేస్తానని అన్నాం. అందుకు సంబంధించిన డబ్బులు తీసుకున్నాం. మరి దానికి ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టిండు శివ చౌహాన్. దానికి సంబంధించిన అగ్రిమెంట్ సేల్ అగ్రిమెంటా, అవును. రెంటల్ అగ్రిమెంటా లేదంటే ఏవీ లేదు, అగ్రిమెంట్లు లేవు. పోనీ మీరు డబ్బులు ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు ఇన్ని లక్షలు ఆయనకి ఇచ్చని చెప్పి ఆ ట్రాన్సాక్షన్ అయిన ముందు రోజు, తర్వాత రోజు, ఆ రోజు ఏది చేసుకోలేదు. కనీసం అవి కూడా మీడియాకి ఇవ్వలేదు. సార్ అంటే మంగ్లీ పేరు తెలిసింది కాబట్టి మీకు మంగ్లీ పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఏదో కొంచెం మాట్లాడదాంలే ఫస్ట్ అసలు ఆమె పేరు వస్తుంది కాబట్టి అని నేను ఏమైనా ట్రై చేశారా? అదే ట్రై చేశా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం కేసు రావడంతోటే ముందు ఎవరు మాట్లాడరు. సో, మంగ్లీ కాబట్టి మంగ్లీ పేరు వస్తుంది కాబట్టి మాకు కేసు వచ్చిందనుకోండి మేము ఆపోజిట్ పార్టీకి ఫోన్ చేసి మాట్లాడాం. సో, ఓకే. మంగ్లీ పేరు వస్తుంది కదా! మంగ్లీ ఏమైనా సెటిల్ చేస్తదేమో వీళ్ళకి. హ్మ్. ఏమన్నా అసలు ఆవిడ వెర్షన్ ఏముంది అని చెప్పి తెలుసుకోవడం కోసం ఫోన్ చేసినప్పుడు ఆవిడ రెస్పాండ్ కాలేదు. అరగంటగా బిహేవ్ చేసింది. ఓకే. సో, అరగంటగా బిహేవ్ చేసినప్పుడు మనకెందుకు ఇవన్నీ, మనం కోర్టు ద్వారా వెళ్ళిపోదాం అని చెప్పి ఈ కోర్టులో కేసు వేయడానికి ముందు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్కి ఇచ్చేసేసరికి ఇక కంటిన్యూస్గా ఫోన్ కాల్స్. ఏ సార్ నా వీడియో డిలీట్ చేయించండి మంగ్లీ మొత్తం గారా? ఓకే. నా వీడియోలు డిలీట్ డైరెక్ట్ మీకే కాల్ చేశారు? చాలా నేను మీడియాకి ఇచ్చి మీకు కూడా ఇచ్చా కదా చాలా సార్లు. అవును. ఆవిడ డైరెక్ట్గా చాలా పదుల సంఖ్యలో ఫోన్లు చేయించింది. ఒక కేంద్ర మంత్రి పేరు చెప్పి బెదిరించింది. ఓకే. ఇవన్నీ మీకు చెప్పుకుంటూనే వస్తున్నా. ఇవి మనకి మంగళి కంటిన్యూస్గా కాల్ చేసిన లిస్ట్ ఇది. ఓకే. ఇవంతా కూడా మంగళి కాల్ చేసి ఎప్పుడు కూడా నేను ఒక్కసారి కూడా ఆవిడకి కాల్ చేయలే. నేను ఎందుకు వై ఆర్ యూ కాలింగ్ మీ అగైన్ అండ్ అగైన్ అని చెప్పేసి కూడా మెసేజ్ పెట్టా. సుబ్బు గారు సారీ అండి నా మాట తీరే ఎంత అండి, సారీ అండి అని చెప్పడం, నేను దాన్ని మళ్ళీ డిలీట్ చేయడం. ఓకే. తర్వాత ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా అప్రోచ్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా సారీ చెప్పానని చెప్పు, నా మాట తీరే ఎంత అని చెప్పు ఓకే. అని అన్నీ ఇక ఏవో జిమ్మిక్కులన్నీ చేసింది. కానీ అవి వర్కౌట్ కాలేదు. ఎప్పుడైనా సరే ప్రజల్ని మోసం చేయాలి, లేదంటే ప్రజల్ని మభ్యపెట్టించాలి, బురిడి కొట్టించాలంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. మీకు కొన్ని కోట్లు ఇస్తానంటూ ఆఫర్ చేశారంట మంగ్లీ. డబ్బులు ఆఫర్ చేశారు, నేను దాన్ని తిరస్కరించాను. నాకు ఓకే. వచ్చిన క్లయింట్లకి డబ్బులు ఇచ్చేయండి, నాకొద్దు. హ్మ్. ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చేయండి అని చెప్పి ఆ రోజు బాధితులు కూడా తీసుకొని వెళ్ళా. హ్మ్. సో, అక్కడ అది సెట్ కాలేదు. ఏమైందంటే అది సెట్ కాకపోగా అది భౌతిక దాడికి దిగేంత చేశారు మంగ్లీ గారు. సో, ఓకే. అక్కడితో నేను దాన్ని వదిలేసా. ఎప్పుడు ఆవిడకి నేను కాంటాక్ట్ అవ్వలేదు. ఆవిడని కలిసింది ఒకసారి. ఆవిడే పిలిపించింది సెటిల్మెంట్ కోసం అని. సో, ఓకే. అది కాలేదు. అది వర్కౌట్ కాలేదు. బయటకొచ్చాను. ఇక తర్వాత అంతా జరిగిందంతా మీరు చూస్తూనే ఉన్నారు. బాధితులు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఎన్ని కోట్ల వరకు ప్రూఫ్స్ ఉన్నాయి సార్? నా దగ్గరికి వచ్చిన బాధితులైతే హ్మ్. గద్వాల అంటే మహబూబ్ నగర్, ఓకే. కర్నూలు, డోన్, ఆదోని ఇటువైపు వాళ్ళే. సో, ఓకే. వాళ్ళ దగ్గర 9.5 నుంచి 10.5 కోట్ల వరకు ప్రూఫ్స్ ఉన్నాయి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఫోన్‌పే ట్రాన్సాక్షన్, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్, ఓకే. క్యాష్ రిసిప్ట్స్, డబ్బులు ఇచ్చినవి ఇవన్నీ కూడా దాదాపుగా అంటే ఒక్కళ్ళు కాదు కదండి. అవును. 70-80 మంది. సో, 8.5 అంతే 9.5 నుంచి 10.5 కోట్ల వరకు. సో, ఓకే. ఆ స్కామ్ వచ్చినప్పుడు ఇవి వరకే అనుకున్నాం. ఫస్ట్ ఎంత పెద్ద స్కామ్, దీంట్లో ఎంతమంది ఉన్నారు, అక్కడున్నారు, ఇక్కడున్నారు అని తెలీదు. ఓకే. ఎప్పుడైతే ఇది బయటకొచ్చిందో మిగతా బాధితులందరూ కూడా బయటకు రావడం జరిగింది. మొత్తం ఎంతమంది బాధితులు ఉన్నారు సార్? వందల మంది ఉన్నారండి. వందల ఇంతమందని ఒక మంది. నిర్దిష్ట ప్రణాళిక రాలేదు, లెక్క పెట్టలేము. కానీ బాధితులు చెప్పేది ఏంటంటే ఒద్దిబట్ల అంటే
నల్గొండ దేవరకొండ వాళ్ళు మేమే దాదాపు ఒక 600-700 కోట్ల వరకు ఇచ్చాం సార్, ఇది పెద్ద స్కామ్, ఇది 1300 కోట్ల వరకు ఉంటుంది, 1500 కోట్ల వరకు ఉంటుంది అంటున్నారు. కానీ వాస్తవానికి వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం అయితే 600-700 కోట్ల వరకు ఉంది. దీంట్లో మన దగ్గర అయితే ఒక 10 కోట్ల వరకు ఉంది. సార్ ఇందులో అసలు ఈ స్కామ్ లో మంగ్లీ పాత్ర లేదు, కేవలం మీరు ఫేమ్ అవ్వడానికే మంగ్లీని పేరు వాడుకుంటున్నారు అని అయితే చెప్తున్నారు, నిజమేనా? ఏమంటే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఫేమ్ అవడానికి అని అన్నట్టు ఎట్లా ఫేమ్ అవుతారు? ఇప్పుడు ఫేమ్ అవ్వాలంటే ఇంకా పెద్ద పెద్ద స్టార్స్ మీద మనం కేసులు వేయచ్చు కదా, వాళ్ళ మీద అబాండాలు వేయచ్చు కదా. సో ఇక్కడ నేను ఏమంటానంటే ఆవిడ అలా చెప్పి తప్పించుకుంటున్నారు. ఓకే, ఇప్పటికైనా సరే స్టిల్ ఇప్పటికీ సరే మంగ్లీ గారి పాత్ర లేదు కదా, రోడ్డు మీదకి వచ్చి నిల్చుని బాధితుల తరఫున ఎంతమంది చనిపోయారు, ఆవిడేమని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు, బాధితులకు నేను అండగా ఉంటా. స్టేట్మెంట్ వరకే సరిపోయిందా? మరి ఎంతో మంది చనిపోయారు. నిన్న కూడా పాల్తాండాలో ఒకరు చనిపోయారు. అసలు ఇంతమంది బాధితులు చనిపోతున్నా మంగ్లీకి అసలు బాధే లేదంటారు అసలు? ఇప్పుడు ఉన్నట్టయితే నైతిక బాధ్యత తీసుకొని కనీసం అంటే ఆవిడ నైతిక బాధ్యత, సామాజిక బాధ్యతగా అయినా సరే వాళ్ళకి సానుభూతి తెలపాలి కదా. స్టేట్మెంట్లు ఇచ్చేశారు తప్ప ఎక్కడ కూడా సానుభూతి తెలిపినట్టు కానీ. ఇప్పుడు క్రియాశీలకంగా ఉండాలి. ఇప్పుడు మన పనులు అనేవి ఏవి కూడా క్రియాశీలకంగా ఉండాలి, ఓన్లీ స్టేట్మెంట్లకి పరిమితం అయి ఉండకూడదు. సో ఇక్కడ ఎంతోమంది బాధితులు చనిపోతున్నారు. సరే వాస్తవానికి మీ ప్రమేయం లేదు, రండి ఇప్పటికైనా మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సరే మీది లేదు, నేనే మీడియా ముందుకు చెప్పుకుంటా మంగ్లీ గారు తప్పు లేదు అని. బాధితులకు న్యాయం చేసే దిశగా మీరు అడుగులు వేయండి. ఇప్పుడు మీకు రమావత్ మధుని ఇంకా ఎవరు బాలాజీ నాయక్ వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళందరితో కలిపి మీరు మాట్లాడించి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇప్పించండి. ఇప్పుడు రూపాయి తీసుకున్న దగ్గర 30,000 ఇప్పించండి. లేదంటారా? వాళ్ళతో మీరు మాట్లాడడానికి ఇష్టపడలేదా? రండి మాతో పాటు సీఎం గారిని కలుద్దాం, ఒక సిట్ లాంటి ఒక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయమందాం. వెంటనే ఇక్కడ ఏంటంటే అడ్వకేట్ సుబ్బు ఫేమస్ అవడానికి ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళ మీద కేసులు వేయచ్చు. నా దగ్గర ఆల్రెడీ సెలబ్రిటీ కేసులు ఉన్నాయి. నేను ఎంతోమంది ఇప్పటికీ కూడా స్టిల్ చాలా మంది సెలబ్రిటీ కేసులు నా దగ్గర రన్ అవుతున్నాయి. నేనేం ఫేమస్ అవ్వడానికి, ఫేమస్ అది కావాలని పక్కదారి పట్టించడానికి అనే మాట. నేనేమంటానంటే ఇప్పటికైనా సరే, ఇప్పటికి స్టిల్ ఈరోజు ఎంత 30వ తారీఖు 4/4/2026 ఈ రోజుకి కూడా నేను మంగ్లీ గారిని ఆహ్వానిస్తున్నా. నిజంగా మంగ్లీ గారు తప్పు లేదు అనుకుంటే రండి మాతో పాటు సీఎం గారిని కలుద్దాం. నేను భుజం వేసుకొని మంగ్లీ గారిని కాపాడుతా. ఇందులో నేను మంగ్లీ గారి మీద పెట్టిన అన్ని కేసులు వాపస్ తీసుకుంటా. నేను బహిరంగంగా చెప్తున్నా. మంగ్లీ గారు కూడా దానికి సిద్ధంగా ఉన్నారా అడగండి. నిజంగా ఇప్పుడు వాస్తవానికి ఆవిడది ఏ తప్పు లేదనుకోండి, నేను బహిరంగంగా ఒప్పుకుంటా. నేను మొన్న కూడా కొంతమంది వెళ్ళి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ చేస్తే నేను చెప్పాను, మాకు దానికి సంబంధం లేదు, మాకు వ్యక్తిగతంగా ఆవిడ మీద ఎటువంటి అభ్యంతరాలు మాకు లేవు, బాధితులకు న్యాయం చేస్తే చాలు, అలానే ఆవిడ పొట్ట మీద కూడా కొట్టడం మాకు ఇష్టం లేదని అన్నాను. నేను ఇప్పటికీ కూడా స్టిల్ అదే స్టాండ్ మీద ఉన్నా. మిగతా వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు అయ్యి ఉండొచ్చు, లేదంటే సమాజ శ్రేయస్ కోసం మాతో పాటు కలిసి పనిచేయచ్చు, కానీ మాకు వాళ్ళ ఉద్యమానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పటికి స్టిల్ సపోర్ట్గా ఉన్నారు. మేము ఎప్పుడు వాళ్ళని ప్రత్యక్షంగా కూడా కలవలేదు. కాబట్టి మంగ్లీ గారికి నేను ప్రత్యక్షంగా డైరెక్ట్గా చెప్తున్నా, అమ్మ మంగ్లీ గారు మీ తప్పు లేదా, రండి మాతో పాటు 1-2 సార్లు సీఎం గారిని కలుద్దాం, కలిసి దర్యాప్తు సంస్థలు ఏదైనా అపాయింట్ చేశారనుకోండి, బాధితులు ఇంకా చావులాగితే ఎంతోమంది వాళ్ళు భూములు అమ్మి, ఇళ్ళు అమ్మి, బంగారం అమ్మి, ఇల్లులు తనఖా రిజిస్ట్రేషన్లు చేసి చాలా వరకు డబ్బులు కడుతున్నారు. సో కాబట్టి రండి, మీరు రోడ్డు మీదకి రండి, లేదంటే మాతో పాటు 1-2 సార్లు సీఎం గారు కలుద్దాం రండి. మీది ఏ తప్పు లేదని నేనే మీడియా మీద బహిరంగంగా ప్రకటన చేస్తా. ఎందుకని మీరు అంటే ఆ దిశగా అడుగులు వేయడానికి ఇక్కడ ఒక్కటేనండి, బాధితులకు న్యాయం జరగాలంతే. ఇక్కడ సుబ్బు ఫేమ్ లేదు, మంగ్లీ తప్పు చేసినట్టు కాదు, బాధితులకు న్యాయం జరగాలి. అది ఏం చేస్తే జరుగుతుంది? మాతో కలిసి రండి, స్టేట్మెంట్లు ఇవ్వకండి, క్రియాశీలకంగా దాన్ని చూపించండి. నేనే ఒప్పుకుంటా. నేను మీ మీద, మీ తమ్ముడి మీద, అందరి మీద పెట్టిన కేసులు అన్ని విత్డ్రా చేపిస్తా, నేను కూడా చేసుకుంటా. ఇక్కడ ప్రూఫ్స్ అన్ని మీరు బయట పెట్టారు మంగ్లీ తప్పు ఉంది అని. సో మరి మంగ్లీ గారు ఎందుకు ప్రూఫ్స్ బయట పెట్టలేకపోతున్నారు? లేవనా? లేవు కదా. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు 10 లక్షలు అడిగినాను, ఏదో ఒక ప్రూఫ్ చూపించమనండి. ఏదో ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు, దాంట్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారు నా గడ్డం పట్టుకుని బ్రతిలాడుతాను, సార్ ఆడపిల్ల సార్ వదిలేనంటే మీరు నా పని ఏం చేయాలో మీరు నాకు చెప్తారని. అంతేగాని దాంట్లో ఏమన్నా నేను ఆవిడ బెదిరించినట్టు, భయపెట్టినట్టు, తిట్టినట్టు ఏమన్నా ఉందా? ఏంటంటే ఆవిడ దగ్గర ఉంటే బయటపడతారు కదా, ఏం లేవు కాబట్టే అక్కడ వరకు ఎందుకు. ఆవిడ నార్సింగిల్ నా మీద పెట్టిన కంప్లైంట్కి ఇప్పటి వరకు ఆధారాలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మరి నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నా దగ్గర ఉన్న నా స్టేట్మెంట్ ఇచ్చా, ఐ విట్నెస్లు ఇచ్చా, నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఫోన్ చేసిన ఫోన్ కాల్తో సహా ఇచ్చేసాను. ఇక్కడ నేను ఏమంటానంటే మంగ్లీ గారికి ఆప్షన్ లేదు. నిజంగా ఇప్పటికైనా సరే,
ఇప్పటికి స్టిల్ ఈ రోజు కూడా నేను మంగళి గారిని ఆహ్వానిస్తున్నా. ఓకే. బాధితులకు న్యాయం జరగాలండి. ఈ కేసులు నెలల కొద్ది నడవాలనో, మీడియాలో నలిగిపోవాలనో, మీడియాలో ఇంటర్వ్యూలు అవి ఏం కాదు. ముందు బాధితులు చాలా బాధపడుతున్నారు. రేపు వాళ్ళు తినటానికి తిండి లేకోకుండా హార్ట్ అటాక్లు వచ్చి సూసైడ్ చేసుకుని చచ్చిపోయే పరిస్థితికి వస్తున్నారు. దయచేసి శవాల మీద రాజకీయాలు చేయటం నాకు ఇష్టం లేదు. అది నా ధ్యేయం కాదు. బాధితులకు న్యాయం జరగాలి. ఇప్పుడు మొన్నటి వరకు నా వరకు వచ్చిన వాళ్ళకు జరిగితే చాలు అనుకున్నా. కానీ ఈరోజు ఖచ్చితంగా తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలో ఉన్న వాళ్ళకి కూడా న్యాయం జరగాలి. అప్పటి వరకు కూడా నేను పోరాటం చేస్తా. మంగళి గారు వస్తే అది ఇంకా కొంచెం త్వరగా అవుతుంది. ఏది ఆవిడ ఏ తప్పు లేకపోతే ఇలా నాంచుకుంటూ వెళ్తే ఇంకా చాలా దూరం వెళ్ళడానికి మేము ఎక్కడ వెనకాడము. అంటే మంగళి గారు స్టార్టింగ్ లో ఒక 2 times ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడారు మీడియా ముందు. ఇప్పుడు ఎందుకు ఆమె అసలు బయటికి రావడం లేదంటారు? అంతే కదా, నాకు కూడా క్వశ్చన్ మార్క్. ఆవిడ డిఫెన్స్ చేసుకోవడానికి ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఆవిడ దగ్గర ఏ ఆధారాలు లేవు కాబట్టి. ఎవడో ఒక కొత్త ఏమన్నా వీటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టించారు. అసలు అతనికి ఎవరు మేనేజర్ అట, అతనికి ఏంటి సంబంధం? అతనికి అన్ని తెలిసే జరుగుతాయా? అతను వచ్చి స్టేట్మెంట్లు ఇస్తారు, మంగళి మేడంకు దీనికి ఎటు ఆడేవాడు చెప్పడానికి, ఆడికి ఏం తెలుసు? అతను ఏమన్నా మొత్తం ట్రాన్సాక్షన్లో ఉండా? అయితే అతని మీద కూడా కేసు ఫైల్ చేయాలి మేము ఇక. ఎందుకంటే అతను రూఢీపరుస్తుండు. తన స్టేట్మెంట్ పాస్ చేస్తానంటే తనకి ఇందులో సంబంధం ఉన్నట్టే కదా. సో అలాంటప్పుడు అతని మీద కూడా కేసు ఫైల్ చేయాలి మేము. ఎందుకంటే తను కూడా ఎంక్వైరీలో లాగితే తనకు అసలు అతను ఏ ధైర్యంతో ఏం చూసిండు, ఏం చేసిండు, ఎక్కడుండని చెప్పి ఆ స్టేట్మెంట్లు పాస్ చేయగలడు. సో కాబట్టి అతని మీద కూడా మేము కంప్లైంట్లు చేస్తాం. ఇక అతను కూడా లాగేస్తే కేసులోకి ఒకవేళ తన హస్తం కూడా ఉందేమో, అతని మేనేజర్ హస్తం కూడా ఉందేమో, కాబట్టి అంత ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టగలిగాడు. నేనేమంటానంటే శివ చౌహాన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఫోటోలు చూపిస్తారు ఎందుకు? ఆధారాలు ఇవ్వమంటుంటే ఇప్పుడు మేము ఆధారాలు ఇచ్చును, ఫోటోలు ఇచ్చును, వీడియోలు ఇచ్చును, డబ్బులు కట్టి లెక్క పెట్టే వీడియోలు ఇచ్చును. ఆవిడకు సంబంధించిన ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు అంటే పిచ్చి బట్టి ఏదో చెప్తున్నాను అనుకుందాం. మరి బాధితులందరూ కూడా మంగళి పేరు ఎందుకు చెప్తున్నారు? అసహ్యంగా తిడుతున్నారు. అంటే వాళ్ళందరికీ మీరు ఒక స్క్రిప్ట్ ఇచ్చారంట, అందరూ కలిసి మంగళి పేరే చెప్పండి అని. భలే మాట్లాడతారు క్షమ మీరు. అసలు నేను ఏమంటానంటే స్క్రిప్ట్ ఇస్తే చచ్చిపోతాను. మీరు బాధితుల్ని రెచ్చగొడుతున్నారంట. అసలు వాళ్ళు ఎవరో కూడా నేను తెలియదు. నేను ఎప్పుడు వాళ్ళని కలిసింది కూడా లేదు. నా బాధితులు తప్ప నేను వాళ్ళని ఎప్పుడు కలవలేదు. మొన్న అతను చనిపోయినప్పుడు వాళ్ళ అమ్మను పరామర్శించడానికి నైతిక బాధ్యతగా వాళ్ళందరితో కలిసి మాట్లాడాల్సిన బాధ్యతగా నేను అక్కడికి వెళ్ళి, నేను శేఖర్ భాష గారు వెళ్ళి మాట్లాడి మా సానుభూతి తెలియజేసి మాకు చేతనైన సహాయం చేసి వచ్చాను. సో స్క్రిప్ట్ అసలు వాళ్ళు ఎవరో తెలియదు. అది స్క్రిప్ట్ ఎందుకు చేస్తారండి? అది ఒక పెద్ద స్కామ్ నేను బయటికి తీసుకొచ్చింది. దాంట్లో స్క్రిప్ట్ ఉంటుందా? నిజంగా అది వినడానికి హాస్యాస్పదంగా లేదు, ఎంత రెడిక్యులస్ గా ఉంది. సో ఒక్కరికి ఇద్దరికి ఇస్తాం కానీ 100 మందికి స్క్రిప్ట్ ఇస్తారా? సో ఇది చాలా రాంగ్. బాధితులకు న్యాయం జరగాలండి. ఒకటే ప్రజలు కోరుకునేది ఒకటే, బాధితులు కోరుకునేది ఒకటే, బాధితుల తరపున ఉన్న న్యాయవాదిగా నేను కోరుకునేది ఒకటే. ప్రజలకు న్యాయం జరిగితే, బాధితులకు డబ్బులు ఇస్తే చాలు, కేసులన్నీ వాపసు. రూపాయి తిన్న దగ్గర 30 ఇచ్చేయండి, చాలా వరకు చావులు ఆగిపోతాయి. ఇంకా ఇది ప్రారంభం, ఇంకెంత దూరం వెళ్తుందో ఇది. దయచేసి మంగళి గారికి నేను చెప్పేది ఒకటే, దయచేసి రండి, బాధితుల తరపున నించోండి, స్టేట్మెంట్లు ఇవ్వద్దు, క్రియాశీలకంగా మీరు చూపించండి. లేకపోతే పరిణామస్థానం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది రాష్ట్ర స్థాయిలో ఉద్రిక్తం చేస్తాం ఖచ్చితంగా. నాకు తెలిసి ప్రభుత్వాలకు తెలిసినా సరే మరి ఎందుకు దీని గురించి స్పందించట్లేదు అనేది నాకు అగమ్యగోచరంగా ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా దీని గురించి ఎక్కడ పెదవి విప్పటం లేదు. అంటే ఏంటి దీంట్లోని ఆంతర్యం ఏంటి? ఇక్కడ నేనేమంటానంటే అక్కడ చూస్తేనే మంగళి పోలీసులను కూడా ప్రభావితం చేసి మాకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, బ్రీత్ అనలైజర్ టెస్టులు పెట్టిస్తుంది. మేము తలుచుకుంటే మేము ఏం చేయలేకపోతున్నాం. అరే ఎంతమంది బాధితులు ఉన్నారు, 9 మృతుల సంఖ్య 9కి చేరిందని చెప్తున్నారు. ఇంతమంది అక్కడికి వెళ్తే వాళ్ళ ఇల్లు తగలెట్టేశారు. బ్రహ్మవత్ మధుది, బాలాజీ నాయక్ ఇల్లు తగలెట్టేశారు. మరి ఇంత జరుగుతున్నా మరి ఎందుకు ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టునే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం. ఆయన వెంటనే ప్రతి విషయం మీద స్పందిస్తారు. మరి దీని మీద ఎందుకని ఇంతవరకు కూడా కనీసం స్టేట్మెంట్ కూడా పాస్ చేయలేదు అనేది నా అభిప్రాయం. అందుకనే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడానికి ఆయన అపాయింట్మెంట్ కోసం వెళ్తున్నాను. ఈ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఖచ్చితంగా దీంట్లో ఒక అంటే ఏదో ఒక కొలికి తీసుకొస్తాం. ఖచ్చితంగా అడ్వకేట్ సుబ్బు వదిలిపెట్టడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.